అత్తార్ చాంద్ భాష అంటే మంచి వాగ్దాటి ఉంది, ప్రశ్నించగల తత్వం ఉంది. ఆయన అక్కడ కూర్చుంది మీ సోదరి కావడంతోనే కొద్దిగా మెతక వైఖరి మీరు అవలంబించారు అన్నారు అప్పట్లో. మనం రాజకీయాల వరకే మాట్లాడుకుంటాం, అంతేగాని కక్షలు పెట్టుకొని కక్షలు పెంచుకునేంత అవసరం లేదు. ఆ పరిస్థితి ఇక్కడ కదిరి నియోజకవర్గంలో లేదు. మళ్ళీ 2014 సైతం కూడా మీరు పూర్తి స్థాయిలో టీడీపీలో టికెట్ కోసము విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కూడా చివరి నిమిషంలో మళ్ళా మొండి చేదురైంది. ఎంతోమంది రాజకీయ నాయకులతో మీరు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఒక జర్నలిస్ట్గా మీకు తెలియని విషయాలు కాదు. కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మేనమామైన కడప జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా మీరు టికెట్ పొందారు అనేది వాస్తవమా కాదా? పొందినారనేది ఇప్పుడు ఆయన ఒక మామగా ఆయన నాతో వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడడం తప్పులేదు, నా కోసం ప్రయత్నం చేశారు ఆయన. మీరే రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా వెళ్ళి మధ్యస్థం చేశారు, వేరే వాళ్ళతో మధ్యస్థం. దానికి సంబంధించి ప్రతిఫలంగా రవీంద్రనాథ్ రెడ్డి గారికి 2 కోట్ల రూపాయలు మీరు అందజేయడంతోనే మీకు టికెట్ దక్కింది అనేది ఒక బలమైన వాదన ఇప్పటికీ వినిపిస్తోంది. రాజకీయాల్లో అవసరమైనప్పుడు అప్పు తీసుకుంటాం, చేస్తాం, మా దగ్గర డబ్బు వచ్చినప్పుడు ఇస్తాం, దాని ఇవన్నీ పర్సనల్ విషయాలు, అంతేగాని ప్రజలు వైసీపీని చూసి మీకు ఓట్లు వేశారా, మిమ్మల్ని చూసి మిమ్మల్ని గెలిపించారా? రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా వైసీపీని చూసి ఓట్లేసి గెలిపించారంటే 175 సీట్లు రావాలి. రాజీనామా చేసి మళ్ళా బరిలో నిలబడితే గెలుస్తామన్న ధీమా మీకుందా? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ విషయం మీతో మాట్లాడతాను. చాంద్ భాష ఈరోజు అదే తెలుగుదేశం పార్టీలోకి మొత్తం తాను అప్పుల పాలయ్యానంటూ 8 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని అమరావతిలో ఒక ప్లాట్ తీసుకొని మరీ పార్టీలోకి వెళ్ళారని కూడా. నా కోసం, నా ఎన్నికల కోసం నేను డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. అది అపురూపంలో ఉండాదా, నా దగ్గర ఉందా, నా బంధువుల దగ్గర ఉందా అనేది అది ప్రజలకు ఎవరికి మనం సమాధానం చెప్పే అవసరం లేదు. ఎన్నికల్లో మనం గెలిచామా లేదా. అమరావతిలో స్థలం కూడా ఇచ్చారని చెప్తున్నారే, అదేమన్నా అనుకుని ఉండొచ్చు, రైతులు ఎవరికన్నా ఇచ్చారు, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండేది. కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు కదా, దానికి మీ సమాధానం ఏమంటారు? సొంత ప్రయోజనాలు ఆశించే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా? పార్టీ వదిలిపోయినప్పుడు ఏదో విధంగా విమర్శ చేసి ఆ నాయకుడిని డ్యామేజ్ చేయడానికి